ఇక్కడ 2 సంవత్సరాల నుంచి గూడా బీఆర్ఎస్ నాయకులపైన కేసులు నమోదు చేస్తుంది రాష్ట్ర సర్కారు. అందులో సిట్ గూడా ప్రధానమైంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గూడా. ఇట్లా ఈ కేసుల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా ప్రయోజనం చేకూర్చిందా? ఇంతవరకు తెచ్చిన ఈ 2 సంవత్సరాలలో మరి చేసింది ఏంటి? ఈ కేసు వల్ల ఎవరిని నిందితులని తెలిసింది రాష్ట్ర సర్కార్? ఎందుకని ఇంత కాలయాపన చేస్తుంది? ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పటికల్లా ఎంపీ ఎలక్షన్‌లు ఒకసారి, మళ్ళా సర్పంచ్ ఎలక్షన్ ఇట్లా ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పటికల్లా ఒక విచారణ కొనసాగిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మున్సిపాలిటీ పురపాలక సంబంధించి కూడా ఎలక్షన్స్ వచ్చినాయి. దీన్ని ఇట్లనే చూడొచ్చా? లేకుంటే మున్సిపల్ ఎలక్షన్‌లలో ఏ పార్టీ వైపు ప్రజలున్నారు అని మీరు అనుకుంటున్నారు? ఒకటి ప్రధానంగా రైట్. నేరం అనేది జరిగితే కదా నిందితులు అనే వాళ్ళు ఉండేది. హ్మ్. నేరమే జరగలేదు. హ్మ్. కాళేశ్వరం నిర్మాణంలో లేదు, రైట్. జరిగింది లేదు. హ్మ్. అలాగే ఇంకా ఈ కార్ రేస్ విషయంలో రైట్. అక్కడ అవినీతి అనేది లేనే లేదు. హ్మ్. ఇక్కడ సిట్ విషయంలో హ్మ్. ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతమే తప్ప అసలు ఇది కేసే కాదు. ఇది ఒక డొల్ల కేసు. కేటీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఇది లొట్ట పీస్ కేసు. హ్మ్. అసలు ఇది కేసే కాదు. హ్మ్. నిన్నటికి నిన్న ఎంత నీచంగా దిగజారి భార్యాభర్తల సంభాషణ వింటున్నారో ఫోన్లలో. బెడ్రూమ్లలో సంభాషణలు వింటున్నారు. బెడ్రూమ్లలో ఫోన్లలో ఎవరైనా మాట్లాడుకుంటారా? భార్యాభర్తలు బెడ్రూమ్లలో ఫోన్లలో మాట్లాడుకుంటారా? హ్మ్. హ్మ్. ఏం విన్నారని ఈయన గారి భయం. తాను ఎట్లా పట్టుబడ్డాడో అనుమానంతోనే ఈ భయం. ఆ ఓటుకు నోటు కేసులో తాను పట్టుబడడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి బలమైనటువంటి అనుమానం. మనం వెంటనే చూసినాం వాళ్ళ పేపరు ఆంధ్రజ్యోతిలో వాళ్ళ పేపర్లో రేవంత్ రెడ్డి గారి పెంపుడు మీడియా, రేవంత్ రెడ్డి గారిని పెంచిన మీడియా మొన్న పోయి మోకరిల్లు వచ్చిండు. ముఖ్యమంత్రి దగ్గరికి మీడియా రావాలి గాని మీడియా ప్రతినిధి దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ మోకరిల్లు వచ్చిండు రాధాకృష్ణ గారి దగ్గర. ఆయన మీడియాలో ఈ ప్రశ్న క్లియర్ గా ఉన్నది. మరి ఈ ప్రశ్న రాధాకృష్ణ గారు తయారు చేసి ఇచ్చిండ్రా, ఆంధ్రజ్యోతి తయారు చేసి ఇచ్చిందా, లేదా రేవంత్ రెడ్డి గారే లేదా సిట్టే సజ్జనార్ గారే ఈ ప్రశ్నలు అడిగినా ఆయనకి ఇచ్చిండ్రా? ఎవరు లీక్ చేసిండ్రు? ఎక్కడిది కథ? ఇగో ఈ అనుమానంతోనే సిట్టు పేరుతోని టెలిఫోన్ ట్యాపింగ్ తోని విపరీతమైన దుష్ప్రచారం. వాళ్ళ పెంపుడు మీడియాతోని భార్యాభర్తల సంభాషణలు విన్నారు, వీళ్ళై విన్నారు, వాళ్ళై విన్నారు, హీరోయిన్లై విన్నారు, హీరోయిన్లై విన్నారు, అబండాలు నెడుతూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ. ఒక్క హీరో నన్ను వచ్చిందా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? ఒక్క హీరోయిన్ నన్ను వచ్చిందా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? సినిమా రంగం అంటే ప్రజలకు క్రేజ్ ఉంటది, మరి వాళ్ళ పేరు చెప్తే ప్రజల దృష్టి అటు మళ్ళుతుంది అనేటువంటి దుర్మార్గమైన ఎత్తుగడతోనే దుష్ప్రచారం తప్ప ట్యాపింగ్ లేదు. అసలు అది అంశమే కాదు. అది ఇంటెలిజెన్స్ కి సంబంధించిన అంశం, హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అంశం, పోలీస్ శాఖకు చెందినటువంటి పోలీస్ శాఖకు కూడా అందరికీ సమాచారం తెలియదటండి. పోలీస్ శాఖకు కూడా అసలు ఈ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఎక్కడుంది, ఏం పని చేస్తుంది, కార్యాలయం ఏంటి, ఇట్లాంటిది మూడో కంటికి తెలియకుండా జరిగే పరిణామం. దానికి అనేక కథలు వాళ్ళ పెట్టుబడుల పుత్రికల్లో ప్రచురించి ఇక్కడ నుంచి తెచ్చిండ్రు, అక్కడ నుంచి తెచ్చిండ్రు, ధ్వంసం చేసిండ్రు. ధ్వంసం చేస్తారట, అది సహజమట. అవి అట్లనే ఉంచారు కదా, ఏదైనా అది కొనసాగించారు కదా. రహస్యం అనేది బట్టబయలుగా ఉంచుతారా? ఏదైనా రహస్యాన్ని రహస్యంగానే ముగిస్తారు, రహస్యాన్ని రహస్యంగానే ఉంచేస్తారు, ముగిస్తారు. దాన్ని బట్టబయలు ఎన్నడూ చేయరు. ఏదైతే విన్నారో ఈ సంఘ విద్రోహక శక్తులది కానీ, ఏదైనా అసాంఘిక శక్తులది కానీ, లేదా రాజకీయాల అస్థిరత్వానికి కారణమయ్యేటువంటి ఇట్లాంటి నీచులది కానీ, ఓటుకు నోటు దొంగల్ లాంటి నీచులది కానీ విని ఉంటే అది బయట పెట్టారంట. అది అట్లాగే శాశ్వతంగా ఉంచరు. అది రూల్స్ ఉన్నాయట. అది ఎవరికి ప్రజలకు చెప్పకుండా దీన్ని ధ్వంసం చేసిర్రు, దీన్ని గానుగాడిచ్చిర్రు, దీన్ని బూడిద చేసిండ్రు, మూసీలో కలిపిండ్రు. ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అన్ని అవాస్తవాలు, అన్ని అబద్ధాలు. పాపం జనసామాన్యానికి ప్రజలకు అన్ని అవగాహన ఉండదు కదా. రేవంత్ రెడ్డి 2 మాటలు మాట్లాడుతుంటాడు. ఫోన్ ట్యాపింగ్ చెయ్యొచ్చు, చేస్తేనే ఉంటది ప్రభుత్వం అని ఒకసారి అంటాడు. నా ఫోన్ ట్యాపింగ్ కాలేదంటాడు. మరి ఈ మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఎట్లా నమ్మాలి? ఎందుకు వీళ్ళనింత ఈ ఫోన్ ట్యాపింగ్ మీద అనవసరంగా చాలా మందిని విచారిస్తున్నారు? దీన్ని ఎట్లా చూడాలి? పొద్దుగుచ్చే కథ.
కాలం గడిపే కథ 2 ఏండ్లు అయిపోయినాయి. మరి 2.5 ఏళ్లలో అడుగుపెట్టినాం, 3వ సంవత్సరంలో అడుగుపెట్టినాం, 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 2 ఏళ్ల నుంచి పొద్దుగుచ్చుకుంటూ వస్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి హామీలు గంగలు కలిపిండు. 420 హామీలు, 6 గ్యారంటీలు, రైతు బంధు దిక్కులేదు, యాసంగి పంట అయిపోయింది. మరి బోనస్ ఇచ్చిన నిన్నాడు అబద్ధాలు ఆడతాడు, జూటాబాజీ రేవంత్ రెడ్డి, జూటాబాజీ, దగాకోరు, మోసగాడు, వంచకుడు. రైతుల పక్షాన ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, ఒక రైతుగా చెప్తున్నా. ఎస్, యాసంగి సన్న వడ్లకి ఇంతవరకు బోనస్ దిక్కు లేదు. బోనస్ ఇచ్చిన అబద్ధం ఆడుతా ఉన్నాడు. రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు, రుణమాఫీ చేసిన అని చెప్తా ఉన్నాడు. అబద్ధాలనే నమ్ముకున్నాడు, అవాస్తవాలనే ప్రచారం చేస్తా ఉన్నాడు, బూతులనే నమ్ముకున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు కాకపోవచ్చు, ఇచ్చిండ్రేమో అనుకుంటారేమో. వింటున్న ప్రజలందరూ రైతులు కాకపోవచ్చు, ఇచ్చిండ్రేమో అనుకుంటారేమో. కానీ రైతైన ప్రతి వాడికి తెలుసు, అన్నదాతలందరికీ తెలుసు ఎంత ఆగం పట్టిస్తున్నాడు వ్యవసాయ రంగాన్ని రేవంత్ రెడ్డి అని. విద్యార్థి అయినటువంటి ప్రతి విద్యార్థికి తెలుసు ఎంత అధ్వానం అయిపోయినాయి విద్యార్థుల బతుకులని. నిన్నటికి నిన్న ఇప్పుడే పేపర్లో చూసినా నేను, కాలవడ్డా బెల్ట్ షాపులని బెల్ట్ తీస్తా, తుడుము తీస్తా, అది తీస్తా, ఇది తీస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అన్ని ఉత్తముచ్చటలు. 8వ తరగతి విద్యార్థులు 4 మద్యం సేవించి మధ్యాహ్నం పూట బడికొచ్చి, ఇంటి దగ్గరనో ఎక్కడనో కాదు ఇది జరిగింది, మందు దాగి మద్యం సేవించి వాళ్ళు మధ్యాహ్నం పూట బడికి హాజరైనరు. వాళ్ళ బ్యాగులు వెతికితే బాటిల్ ఉన్నాయి. ఎక్కడ అంటే బెల్ట్ షాప్ లో కొన్నామన్నారు. ఏమైంది? పాలన ఏమైంది? ఆబ్కారీ శాఖ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యార్థి ఇంటింటికి మిషన్ భగీరథతో కేసీఆర్ గారు ఇంటింటికి తాగునీళ్ళు ఇస్తే, రేవంత్ రెడ్డి గారు మరి బెల్ట్ షాప్లతోని విద్యార్థికి పంపిణీ చేసేటట్టున్నాడు. మధ్యాహ్న భోజనంలో గ్లాసు నీళ్ళు ఇస్తాడో లేడో గాని మద్యం ఇచ్చేటట్టున్నాడు. మధ్యాహ్న భోజనంలో పిడికి నాణ్యమైన అన్నం పెడతాడో లేదో గాని మద్యం ఇచ్చేటట్టున్నాడు. ఈ పరిస్థితులు మరి మేధావులు అనేటోళ్ళు ప్రశ్నించాలి, అడగాలి. ఏం జరుగుతుంది? పాలన ఏమైంది? మీరు గతంలో ఉన్నటువంటి దాన్ని మీరు ఏమైనా వ్యతిరేకించినా ఇప్పుడు కూడా మాట్లాడాలి. నిజంగా మేధావులైతే, నిజంగా విద్యావంతులైతే, నిజంగా తెలంగాణ ప్రయోజనం కోరేవారైతే, నిజంగా ప్రజల పక్షాన మీరు మాట్లాడితే, మీరు ప్రజల మనుషులే అయితే ఇప్పుడు మాట్లాడాలి. జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. పాలనను విస్మరించినటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ప్రశ్నించాలి. మరి అన్ని వర్గాలను దగా చేస్తున్నటువంటి రేవంత్ సర్కార్ను ప్రశ్నించాలి, అడగాలి. ఎస్, ప్రజాస్వామ్య పంతాలోనే అడగండి, స్వామికంగానే ప్రశ్నించండి. మీరు చేతలు ఉడిగితే, మేధావి వర్గమా, విద్యావంతులారా, మీరు చేతలు ఉడిగితే, మీరు ప్రశ్నలను మానేస్తే సమాజం మిమ్మల్ని మర్చిపోతారు. అసలు తెలంగాణలో మేధావులు అనే వాళ్ళు ఉన్నారా? అసలు తెలంగాణ ప్రయోజనాలు కోరే విద్యావంతులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ప్రశ్న సామాన్య మానవులకు రాకుండా, సామాన్య తెలంగాణ ప్రజలకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేధావి వర్గం మీద లేదంటారా? ఉంది. రైట్.